నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇది అరికెపూడి గాంధీ చెప్తుంటాడు మాట. సో ఈ మాట మీదనే బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి పార్టీ కండువా కప్పుకోవడానికి ఏంటి నీకు అభ్యంతరం అనేది పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. సో మా ఇంటికి ఎప్పుడొచ్చినా సరే స్వాగతిస్తాను, లేదా నేనైనా మీ ఇంటికి వస్తాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నావు కాబట్టి పార్టీ కండువా కప్పుకో, అటు నుంచి పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్కి రా, అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలుద్దామంటూ ఆయన సవాల్ విసురుతున్నారు. ఆయన కాసేపటి కింద మీడియాతో మాట్లాడారు. ఇవాళ మరోసారి కూడా సవాల్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావాలి, పార్టీ కండువా కప్పుకోవాలి. లేదు అనంటే జీహెచ్ఎంసీ నుంచి వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి నేరుగా అరికెపూడి గాంధీ నివాసానికి మేమే మీ ఇంటికి వస్తాం, అక్కడ పార్టీ కండువా కప్తాం, అక్కడి నుంచి తెలంగాణ భవన్కి తీసుకొస్తాం, అక్కడి నుంచి నేరుగా అందరం కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ కాసేపటి కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాల్. ఎస్, మరి ఆయన అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తారా, లేకపోతే రేపు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎస్, అక్కడ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి లివిల్ అందుబాటులో ఉన్నారు. ఎస్ లివల్, అక్కడ చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇందాక పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు, రేపు ఉదయం 11 గంటలకు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు రావాలని. ఇంకా అక్కడ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు, సో వాళ్ళలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ రాజేష్, ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలో భాగంగా అందుకు సంబంధించి ముగ్గురికి సంబంధించి ఇప్పటికే ఆ కోర్టు తీర్పిచ్చింది. వారికి స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాలి 4 వారాలు అని చెప్పింది. ఈ నేపథ్యంలో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అయితే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇటీవలే పీఏసీ చైర్మన్ వచ్చింది. పీఏసీ చైర్మన్ వచ్చిన నేపథ్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాబట్టి నాకు పీఏసీ చైర్మన్ ఇచ్చారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే గులాబీ కండువా కప్పుకోండి, తెలంగాణ భవన్ రండి అని చెప్పేసి నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ విశారు. లేదు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టయితే వెంటనే రాజీనామా చేయండి అని చెప్పేసి కూడా నిన్న సవాల్ విశారు. అయితే గాంధీ రాకపోతే నేనే రేపు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తాను, అక్కడ గులాబీ జెండా ఎత్తుతాను, ఆయన మెడలో గులాబీ కండువా కప్పి సాధారణంగా స్వాగతించి తెలంగాణ భవన్ తీసుకెళ్తానని చెప్పేసి నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ విశారు. అందుకు ఉదయమే కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. దీనికి సంబంధించి కూడా గాంధీ ఇంటికి వెళ్లే తరుణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, కౌశిక్ రెడ్డిని నిర్బంధించారు, వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి కూడా 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మరోసారి కూడా సవాల్ విశారు. రేపు మీ ఇంటికి మేము శేర్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇంటికి వస్తాం, రేపు నేను సాధారణంగా స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నావు కదా, నీకు ఇబ్బంది ఏంది, నీకు బీఆర్ఎస్ పార్టీ కండువానే కప్పుకున్నావు కదా, నీకు ఇబ్బంది ఏందని చెప్పేసి కూడా మరోసారి కౌశిక్ రెడ్డి సవాల్ విశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి సవాల్ను ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదని మనకు చూడాల్సింది. అయితే ఖచ్చితంగా రేపు ఏదైతే గులాబీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ నీ గులాబీ కప్పుకోవడానికి ఇబ్బంది ఏందని కూడా కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి సవాల్ను ఆయన స్వీకరించాలి, లేదంటే రేపు పెద్ద ఎత్తున కూడా గులాబీ శ్రేణులు అంతా కలిసి మేము పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటాం అని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ తీసుకెళ్లి తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించిన ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుస్తుంది. నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు, అరికెపూడి గాంధీ నివాసానికి వస్తాం, అక్కడ గులాబీ జెండా ఎగరేస్తాం, కండువా కప్పుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఎస్ రమ్మన్నారు, కానీ మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సో అదే ఆయన పాయింట్ లేవనెత్తారు. ఎస్ ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వద్దామని బయలుదేరి మళ్ళీ పోలీసులను పెట్టుకుని ఎందుకు అడ్డుకున్నారు అనేది. ఇదంతా కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. అదే ఇవాళ ఏదైతే సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వస్తే నాకు ఇబ్బంది ఏం లేదు, నేను ఆయనను సాధారణంగా స్వాగతిస్తానని కూడా చెప్తున్నారు. నేను ఇప్పటికే కండువా పట్టుకొని సిద్ధంగా ఉన్నాను, నేను ఏదో దీన్ని బల నిరూపణలు కాదు, ఇక్కడ మేము ఆయన గులాబీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్న తరుణంలో మేము బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. కండువా పట్టుకొని ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు. 12 గంటలు అయిపోయింది, ఇంకా రాలేదు ఎందుకని చెప్పేసి కూడా మరోసారి ప్రశ్నించారు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయన ఎందుకు రాలేదని కూడా ఇలా ప్రశ్నిస్తున్నాయి. మేమే ఆయన ఇంటికి వెళ్తానంటే మమ్మల్ని అడ్డుకున్నారు పోలీసులు, మేము ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్తామని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే అరికెపూడి గాంధీకి సంబంధించి ఇటు రావడానికి కావచ్చు, కౌశిక్ రెడ్డి మరోసారి సవాల్ విసరడానికి ఇవాళ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అరికెపూడి గాంధీ వస్తున్నట్టు ఆయనకి ఏ విధంగా సమాధానం చెప్పొద్దు? ఏం లేదు సార్, యాక్చువల్లీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో
భారీ ఎత్తున 2016లో ఆయన చేరినప్పటి నుంచి ఆయన ఎంబడి చాలా మంది ఉద్యమకారులు కానీ అందరూ కానీ నిరుత్సాహం లేకుండా ఆయనతో పాటు కేసీఆర్ గారి అభిమానంతో ఆయన స్వాగతం పలికి బ్రహ్మాండంగా మళ్ళీ రెండోసారి 19లో కూడా మంచి 74,000 మెజారిటీతో గెలిపించారు. ఓకే రైట్. సరే గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు పూర్తి జరిగింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ బ్రహ్మాండంగా 40,000 మెజారిటీతో గెలిపించాము. కానీ సరే తమ ఏం చెప్పాడు, అప్పుడు అధికారం కొరకు 9,500 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు ఇస్తే తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, డెవలప్మెంట్ కొరకు పోయినా అని చెప్తున్నాడు. ఓకే నేనేమంటున్నా అంటే ఈ 4 ఏళ్ళు